కశ్మీర్ దాడి తర్వాత భారత పౌరులతో సహా ప్రపంచం ఎదురు చూస్తుంది భారతదేశం ప్రతీకారం ఎలా తీర్చుకోబోతోందని. ఇప్పటికే యుద్ధ సన్నాహాల నేపథ్యంలో పాకిస్తాన్పై ఎప్పుడు భారత బాంబు వేయబోతోంది, ఎప్పుడు మిసైల్ ప్రయోగించబోతోందని భారత పౌరులు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఆల్రెడీ మనం 3 బాంబులను వేసేసాం. పాకిస్తాన్పై భారత్ ప్రయోగించిన 3 బాంబులతో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. పాకిస్తాన్పై మనం ఆల్రెడీ 3 బాంబులను వేసేసాం. ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. 22వ తారీఖున ఈ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్కు భారత్ ఏ విధంగా బుద్ధి చెప్పబోతోందని. ఆల్రెడీ మనం 3 బాంబులతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేశాం. ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది భారత్ క్షేత్రస్థాయిలో చాలా తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని. మనం తీవ్ర చర్యలు తీసేసుకున్నాం. ఒకటి, మనం వేసిన మొదటి బాంబు ఆల్రెడీ పేలిపోయింది. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మనం వేసిన మొదటి బాంబు ఏదో కాదు. మనం ఎప్పుడైతే 22వ తారీఖున వాళ్ళు మారణ హోమాన్ని సృష్టించారో దానికి పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణమని తెలిసిందో మనం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. ఇది మొదటి బాంబు. ఇక రెండవ బాంబు పాకిస్తాన్ని ప్రపంచ ఏకాకిని చేశాము. దీంతో ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. అది రెండో బాంబు. మూడో బాంబు భయం. ఇప్పుడు నేను ఒక్కొక్క బాంబు గురించి మీకు వివరిస్తున్నాను. ఇదే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మనం వేసిన మొదటి బాంబు. నిజానికి ఏ దేశాన్నైనా ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి అంటే రక్తపాతాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక సామెత గుర్తు చేసుకోండి. ముళ్ళ వృక్షాన్ని నరకాలి అంటే గొడ్డలి వాడాల్సిన అవసరం లేదు. దాని వేళ్లకు నీళ్లను వెళ్లకుండా చేస్తే చాలు, ఆ చెట్టు దాని అంతటా అదే ఎండిపోతూ ఉంటుంది. మనం రక్తపాతాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ పాలకుల భయం వింటే చాలు, అది మొదటి విజయంగానే భావించాల్సి ఉంటుంది. ఇదే మీరు చూస్తున్నదే మొదటి బాంబు. సింధు జలాలను ఎప్పుడైతే మనం నిలిపివేశామో ఆ క్షణం నుంచే పాకిస్తాన్లో భయం మొదలైంది. అందుకే పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరుగా బెలావల్ భుట్టో కావచ్చు, ఆ ఉగ్రవాది కావచ్చు, హఫీజ్ సయీద్ కావచ్చు మాట్లాడుతున్నారు. భారత్లో మేము రక్తపాతాన్ని సృష్టిస్తామని. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనం తర్వాత వినిపిస్తాను మీకు. ఆ తర్వాత పాక్ వీసాదారులను వెనక్కి పంపించేశాం, గగనతలాన్ని మూసివేశాం, ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు రద్దు చేశాం. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా అతలాకుతలం అయిపోతుంది. ఇదే పాకిస్తాన్పై మనం మొదట వేసిన బాంబు. ఈ బాంబుతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతుంది. పాకిస్తాన్కి ఇప్పుడు ఎక్కడా కూడా అప్పు పుట్టకుండా మనం చేస్తున్నాం. సింధు నదీ జలాలను ఆపేశాం, మన గగనతలాన్ని మూసివేశాం. వాళ్ళతో చాలా వ్యాపార ఒప్పందాలు కూడా రద్దు అవుతున్నటువంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోక వాళ్ళు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రెండవ బాంబు నేను మీకు చూపిస్తున్నాను. రెండవ బాంబే పాకిస్తాన్ని మనం హస్తదిగ్బంధనం చేశాం. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఒంటరి చేశాం. ఇప్పుడు పాకిస్తాన్కు ప్రపంచంలో ఏ దేశము కూడా సపోర్ట్ చేయడం లేదు. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగానే ప్రపంచ దేశాలు గుర్తిస్తూ ఉన్నాయి. అమెరికా అయితే మేము సంపూర్ణ మద్దతునే ప్రకటించామంటూ అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కావచ్చు, అమెరికా సైన్యానికి సంబంధించినటువంటి పర్సన్స్ కావచ్చు, అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడితో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ భూభాగం నుంచి నేర్పుతున్న ఉగ్రవాదులను ఏరివేయడానికి తీసుకునే చర్యలకు మీరు సపోర్ట్ చేయండి అంటూ పాకిస్తాన్కి చెబుతున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్ట్ చేస్తోంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రపంచం ముందు ఒంటరి అయిపోయింది. పాకిస్తాన్ని ఇప్పుడు మనం ఒంటరిని చేస్తాం. మొదటి బాంబు పాకిస్తాన్ని నదీ జలాలు ఆపేయడంతో పాటు ఆర్థిక పరంగా ఇబ్బందులకు గురి చేశాము. అది మొదటి బాంబు. ఇక రెండవ బాంబు పాకిస్తాన్ని ప్రపంచం ముందు ఉగ్రవాద దేశంగా నిలిపాము. ఇది రెండవ బాంబు. ఇక మూడవ బాంబు పాకిస్తాన్కి మనం భయాన్ని పరిచయం చేశాం. ఇది మూడవ బాంబు. పాకిస్తాన్ ఇప్పుడు క్షణక్షణం భయం గుప్పెట్లో బతుకుతుంది. అంటే మనం త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చేసాం. కాశ్మీర్పై దాడి తర్వాత మీరు ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదు అంటూ మనం మన సైన్యానికి, మన త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లోనూ అరేబియా సముద్రంలోనూ మన మిలిటరీ బలగాలు చేస్తున్న కావచ్చు, మన మిలిటరీ బలగాలు చేస్తున్న ఎక్సర్సైజులు కావచ్చు, విన్యాసాలు కావచ్చు, వీటన్నిటినీ చూసి ఇప్పుడు పాకిస్తాన్ భయంతో బక్క చిక్కిపోతుంది. అందుకే పాకిస్తాన్ నేతలు అంటూ ఉన్నారు, మాపై ఎప్పుడైనా
భారత్ దాడి చేసే అవకాశం ఉంది, మాకు సహాయం చేయండి అని ఇతర దేశాల దగ్గరకు, పక్క దేశాల దగ్గరకు వెళ్తూ ఉన్నారు. అంతేకాదు పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న 29 నగరాల్లో సైరన్ వ్యవస్థను ఇన్స్టలేషన్ చేస్తూ ఉన్నారు, సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మనం వైమానిక దాడులు చేస్తే దాని నుంచి వాళ్ళు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను రక్షించుకోవటానికి ఆ సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ పౌరుల కంటే ఆ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదులనే కాపాడుకోవాలి. అందుకే ఇప్పుడు వాళ్ళు భయంతో ఆ దేశ ఉగ్రవాదులను కాపాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POKలో ఉన్న జనానికి కూడా, POKలో ఉన్న ప్రజలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోండి, భారత్ మనపై ఏ విధమైన ఏ పరిస్థితుల్లోనైనా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 2 నెలలకు కావాల్సిన ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోండి అని వాళ్ళకు చెప్పేసింది. ఇది 3వ బాంబు. ఇప్పుడు పాకిస్తాన్ భారత సైనిక చర్యలతో, భారత సైనిక సన్నద్ధతతో ఎప్పుడు భారత్ దాడి చేస్తుందోననే ఒక భయంలో ఉంది. పాకిస్తాన్కి ఇప్పుడు రాత్రి పగలు కూడా భయంలో ఉంది. తిండి తినటానికి కూడా అవకాశం లేదు, పడుకోవటానికి అవకాశం లేదు, కళ్ళు తెరిచి మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు మనం ఏ ఆయుధాన్ని కూడా వాడలేదు, మనం ఉపయోగించిందంతా కూడా వ్యూహాత్మకంగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం, సైనిక సన్నద్ధతతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఇంతవరకు రక్తపాతాన్ని సృష్టించే బాంబును వాడకుండానే పాకిస్తాన్ని మనం ఉక్కిరిబిక్కిరి చేశాం. ఈ 3 బాంబులు కూడా మన వ్యూహాత్మక బాంబులే. మొదటి బాంబు పాకిస్తాన్పై ఆంక్షలు విధించాం, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాం. రెండో బాంబు పాకిస్తాన్ని ప్రపంచ ఒంటరిని చేస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా మద్దతు లేకుండా చేస్తున్నాం. మూడవ బాంబు ప్రపంచం పాకిస్తాన్ భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక నిద్రాహారాలు మాని సరిహద్దుల్లో కూర్చోవలసి వస్తుంది. ఇది మనం విసిరిన 3వ బాంబు. ఒక్కసారి మనం జలబాంబు విసరగానే పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న హఫీజ్ సయీద్ ఏం మాట్లాడాడో చూద్దాం. అదే మొదటి బాంబు. మొదటి బాంబుకి పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ నేతల రియాక్షన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। ఇప్పుడు మీరు విన్న మాటలు మనం వేసిన మొదటి బాంబుకు భయపడి పాకిస్తాన్ పెంపుడు కుక్కల పాకిస్తాన్ ఉగ్రవాద గురువు హఫీజ్ సయీద్ మాట్లాడిన మాట. అంతేకాదు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి కొడుకు బిలావల్ భుట్టో కూడా మాట్లాడాడు. మనం వేసిన మొదటి బాంబుపై అతని రియాక్షన్ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। మోదీ నే చూసారా, మనం వేసిన మొదటి బాంబుకి పాకిస్తాన్ నేతల నుంచి వచ్చిన రియాక్షన్ ఇది. మనం పాకిస్తాన్ పై ఉపయోగించిన మొదటి బాంబు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే ఆంక్షలు విధించడం. ఇది పాకిస్తాన్ పై మనం వేసిన మొదటి బాంబు. మనం పాకిస్తాన్ పై వేసిన మొదటి బాంబుకే పాకిస్తాన్ నేతల రియాక్షన్ మనం చూసాం. ఇక పాకిస్తాన్ని మనం ప్రపంచ ఒంటరిని చేశాం, పాకిస్తాన్కి ఏ మద్దతు కూడా లేకుండా చేశాం. మనం ఎప్పుడు దాడి చేస్తామో తెలియక పాకిస్తాన్ ఇప్పుడు భయంతో వణికిపోతూ ఉంది. అందుకే మేము చర్చలకు సిద్ధమంటూ పాకిస్తాన్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్కి ఏ దేశాలు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆ రెండవ బాంబు ఫలితం ఎలా ఉందో ఒక్కసారి, దానికి రియాక్షన్ ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. పాకిస్తాన్ పై మనం వరుసగా ఈ ఆంక్షల బాంబులు వేస్తున్నాం, వ్యూహాత్మక బాంబులు మనం వేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ పై మనం నీటి బాంబును, ఆర్థిక బాంబును ఉపయోగించిన తర్వాత పాకిస్తాన్
నేతలు ఏం మాట్లాడారో మనం చూసాం. ఇక పాకిస్తాన్ ప్రపంచ ఒంటరి అయిపోతున్న సందర్భంలో కూడా పాకిస్తాన్ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है. చూసారుగా ప్రపంచం ముందు ఒంటరి అయిపోతున్న సందర్భంలో పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్నారు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ మాట్లాడుతున్నారు. ఎస్, ఇక మనం ప్రపంచ ఒంటరిని చేయడం రెండో బాంబు అయితే పాకిస్తాన్కి మనం భయాన్ని పరిచయం చేశాం. పాకిస్తాన్ ఇప్పుడు భయంతో ఉంది. ఏ క్షణంలో అంటే మన యుద్ధ సన్నాహాలు చూసి ఏ క్షణంలో ఇప్పుడు భౌతిక దాడి చేస్తారోననే భయంతో కూడా ఉంది. మన యుద్ధ సన్నాహాలను చూసి భయంతో వణికిపోతూ ఉంది. అందుకే మేం కూడా యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్తాన్ చెప్తూ ఉంది. మేము శాంతిని కోరుకుంటూ ఉన్నాం, చర్చలకు రండి అంటూ ప్రపంచ దేశాల ముందుకు వెళుతూ ఉంది. ఒక తటస్థ వేదిక పైన విచారణకు సిద్ధం చేయండి అంటూ మాట్లాడుతూనే మేము కూడా దేనికైనా సిద్ధం అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. పాకిస్తాన్ బలగాలను సరిహద్దులో కూడా పంపిస్తూ ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్కి ఇంకొక భయం కూడా ఉంది. భారత్ ఏ పక్క నుంచి దాడి చేస్తుంది, మన సైనిక సన్నద్ధతను చూసి పాకిస్తాన్ భయపడటం మాత్రమే కాదు, మనం అటు కాబూల్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పాలకులతో మనం మాట్లాడిన మాటలు, ఇటు బలూచిస్తాన్ ఆల్రెడీ దాడులు చేస్తూ ఉంది. ఒకవేళ ఇండియా దాడి చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ భూభాగం నుంచే బలూచిస్తాన్ ఆర్మీ ఎక్కడ దాడి చేస్తుందో, అటు కాబూల్ నుంచి దాడులు ఎక్కడ మొదలవుతాయో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు ఎక్కడ మొదలవుతాయోనని ఇప్పుడు పాకిస్తాన్ భయంతో ఉంది. ఈ భయానికి తోడు మోదీ మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఈ మాటలను కూడా గుర్తు చేసుకుని ఇప్పుడు పాకిస్తాన్ నిత్యం భయంతో ఉంది. మనం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేస్తున్న నేపథ్యంలో మోదీ మాటలను కూడా గుర్తు చేసుకుని ఇప్పుడు పాకిస్తాన్ నిరంతరం క్షణ క్షణం గంట గంటకు భయంతోనే ఉంది. ఒకసారి మోదీ మాటలను కూడా మనం గుర్తు చేసుకుందాం. ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ every terrorist and their backers. India will identify, track and punish. ఎస్, మోదీ మాటలు విన్నారుగా. ఈ మాటల తర్వాత మన త్రివిధ దళాల సన్నద్ధతను చూసి పాకిస్తాన్ ఇప్పుడు నిరంతరం భయంలో ఉంది. ఈ 3 బాంబులు ఇప్పుడు మనం పాకిస్తాన్పై ప్రయోగించాం. ఇంకా నేరుగా మనం భౌతిక దాడి చేయలేదు, మనం వ్యూహాత్మక బాంబులను ప్రయోగించాం. ఒకటి ఆంక్షలు విధించాం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, అక్కడ పంటలు గొంతు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం ప్రపంచ దేశాలతో దౌత్యపరమైనటువంటి బాంబులను వేశాం. ఆ బాంబులకు పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఇక భయం అనే బాంబును పాకిస్తాన్కి పరిచయం చేశాం. పాకిస్తాన్ నిత్యం వాళ్ళ దేశంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అందుకే సైరన్ ఇన్స్టలేషన్ చేసుకుంటూ ఉంది. తమ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తూ ఉంది. ఇటు POKలో ఉన్న ప్రజలకు 2 నెలలకు కావాల్సిన సరుకులు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుని ఉండండి అని వాళ్ళకు చెబుతుంది. ఏ క్షణమైనా ఏమన్నా జరగవచ్చు అనే ఒక పరిస్థితిని చెబుతూ ఉంది. అందుకే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా మాట్లాడాడు మన యుద్ధ సన్నద్ధత గురించి. ఒకసారి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా ఏం మాట్లాడాడు గుర్తు చేసుకుందాం. Reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. వెళ్లాల్సినటువంటి పోషకాలను ఆపేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా చెట్టు ఎండిపోతూనే ఉంటుంది, విలవిలలాడుతూ ఆ చెట్టు ముళ్ళ చెట్టు ఎండిపోతూనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే కనిపిస్తుంది. పాకిస్తాన్ అణగారిపోతుంది. పాకిస్తాన్ భయంతో బక్క చిక్కిపోతుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచంలో ఏకాక అయిపోతుంది పాకిస్తాన్. ఇటు ఆర్థిక ఆంక్షలు కూడా పాకిస్తాన్ ఆర్థికంగా అతలాకుతలం చేస్తుంది. ఇటు భారత్ ఏ క్షణాన్న ఏం చేస్తుందోననే యుద్ధ భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. పాకిస్తాన్
పాకిస్తాన్ భూభాగం నుంచి బలూచిస్తాన్ ఈ సమయాన్ని బలూచిస్తాన్ ఎలా ఉపయోగించుకుంటుందోననే భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఏమైనా దాడులు మొదలవుతాయేమోనని పాకిస్తాన్ భయపడుతుంది. ఈ 3 బాంబులు ఇప్పుడు పాకిస్తాన్ని అనగారిపోయేలా చేస్తున్నాయి. ఇక 4వదే ఫినిషింగ్ టచ్. ఈ 4వదే ఫినిషింగ్ టచ్ అదే మన ఆర్మీ, మన మిలిటరీ ఇవ్వబోయేది. మన ఆర్మీ, మన వైమానిక దళం, మన నేవీ, ఈ 3 కలిసి ఇచ్చే ఆ ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతుంది. ఇప్పటికే మనం పాకిస్తాన్కి ఆదేశాలు జారీ చేశాం. ఉగ్రవాదులను ఏరివేసి ఉగ్ర శిబిరాలను తీసివేసి ఉగ్రవాదులను మాకు అప్పగించండి అని మనం చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ తోక ముడిచి వస్తే ఓకే, ఈ 3 బాంబులకే పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చేది మన ఆర్మీ. మన ఆర్మీ ఫినిషింగ్ టచ్ ఇస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా మీరు నేను కూడా ఊహించలేం, ప్రపంచ దేశాలు కూడా ఊహించలేం. ఆ ఆర్మీ ఇచ్చే, ఆ మిలిటరీ ఇచ్చే, మన మిలిటరీ ఇచ్చే ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కి తెలుసు, మన మిలిటరీకి తెలుసు. అందుకే పాకిస్తాన్ నిత్యం భయంతో ఉంది. మీరేమన్నా ఊహించగలిగితే ఆ ఫినిషింగ్ టచ్ ప్రభావం ఎలా ఉంటుంది? అదే 4వది. ఇక ఫైనల్ అస్త్రం, ఫైనల్ బాంబ్, ఆ ఫినిషింగ్ టచ్ మన ఆర్మీ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహిస్తే ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బహుశా ఇప్పుడు పాకిస్తాన్ గనక దారికి రాకపోతే, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేసి ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మనకి అప్పగించకపోతే ఆ 4వ బాంబ్ పాకిస్తాన్పై పడే అవకాశం ఉంటుంది. ఆ ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels,